బట్ డెఫినెట్గా గంగాధర శాస్త్రి గారు కూడా ఈ విషయంలో చాలా ఫైట్ చేస్తున్నారు. ఇది చనిపోయే వాళ్ళ దగ్గర కాదు వేయాల్సింది, ఇది లైఫ్కి సంబంధించిన బుక్. ఇది లైఫ్ ఎలా బతకాలని చెప్పిన బుక్. చనిపోయిన తర్వాత ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా బతకాలని. నేను యూత్కి ఎందుకు టార్గెట్ చేశానంటే, మీ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు కదా, మీ లైఫ్ ఇది విన్న తర్వాత స్టార్ట్ చేస్తే మీ లైఫ్ ఇంకోలా ఉంటుంది అనే ఉద్దేశంతో యూత్ని టార్గెట్ చేశాను. లక్కీగా ఇది ఎక్కువగా యూత్ వింటున్నారు కాబట్టి నాకు తెలిసి ఇది నేను అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో దానికి వెళ్తుంది. డెత్కి వేయొచ్చా లేదా అంటే దీని మీద చిన్న డిబేట్ ఉంది. చనిపోయే ముందు అంటే మనిషి చనిపోతున్నప్పుడు దేవుడి గురించే ఆలోచించాలి, దేవుడి గురించే, దేవుడి మాటలే వినాలి, నారాయణ మంత్రం ఏదో ఒకటి వినాలి. అదేదో ఈ భగవద్గీత వింటూ చనిపోవచ్చు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ భగవద్గీత పనికిరాదు, ఎందుకంటే అతను లేడు కాబట్టి. చనిపోతున్న ముందు మాత్రం భగవద్గీత వినడం తప్పులేదంటాను. అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి, కడుపులో ఉన్న దగ్గర నుంచి చనిపోయే చివరి ఊపిరి వరకు భగవద్గీత పనికి వస్తుంది. చనిపోయిన తర్వాత పనికిరాదు. చనిపోయిన తర్వాత ఒకడు వేస్తే ఆ టైంలో శ్మశాన వైరాగ్యం ఉన్న వాళ్ళకి ఇదేమైనా హెల్ప్ అవుతుందేమో నాకు తెలియదు. బట్ కామెంట్స్లో మామూలుగా ఈ భగవద్గీత వింటున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కామెంట్స్లో ఒక లేడీ, నేను 7th month ప్రెగ్నెంట్, ఇది వింటుంటే నాకు చాలా హాయిగా ఉంది అండ్ ఐ విష్ ఐ గెట్ ఎ వెరీ గుడ్ డెలివరీ. అంటే డెలివరీ ఎలా అవుతుంది అవన్నీ పక్కన పెడితే డెఫినెట్గా భగవద్గీత వింటూ ఒక పాజిటివ్ వైబ్ తోటి ఒక కన్సీవ్ చేసిన ఒక లేడీ తన కనే బిడ్డ మాత్రం చాలా మంచి బిడ్డ అవుతుంది.